నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. మరో 3 నెలల పాటు ఉచితంగానే రేషన్ బియ్యం. పండుగల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. 4% డిఏను పెంచుతూ సెంట్రల్ కేబినెట్ నిర్ణయం. నూతన సీడీఎస్గా అనిల్ చౌహాన్ నియామకం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని కేంద్రం స్పష్టీకరణ. సింగరేణి కార్మికులకు లాభాల్లో 30% వాటా. పండుగ కానుక ప్రకటించిన సీఎం. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 2వ స్థానానికి దూసుకెళ్లిన సూర్యకుమార్ యాదవ్. 15వ స్థానంలో రోహిత్, 16వ స్థానంలో నిలిచిన కోహ్లీ. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు. మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. ఇక వార్తల్లోని వివరాలు. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేద ప్రజల కోసం 2 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఉచిత రేషన్ పథకం మరికొన్నాళ్లు కొనసాగనుంది. ప్రస్తుత గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుండటంతో మరో 3 నెలల పాటు ఉచిత రేషన్ అందించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమావేశం అనంతరం మాట్లాడుతూ అధిక ద్రవ్యోల్బణం, రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని పొడిగించాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా నిర్ణయం మేరకు డిసెంబర్ 31 వరకు ఈ ఉచిత రేషన్ను పంపిణీ కొనసాగుతుంది. प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना और ये गरीब कल्याण अन्न योजना अप्रैल 2020 से चली और 25 महीने तक देश के 80 करोड़ से ज्यादा गरीबों को, जरूरतमंद परिवारों को अनाज देने का काम किया गया और जितने उनके पात्रता पहले थी उनकी मात्रा को दुगना, यानी कि जब इसको एडिशन किया 5 किलो अनाज प्रति व्यक्ति प्रति माह 25 महीनों तक देने का काम किया। अब इसको विस्तार अगले 3 महीने यानी कि अक्टूबर से लेके दिसंबर 2022 तक किया गया है। इसमें अब तक कुल मिलाकर 3,45,000 करोड़ रुपए का खर्चा पहले से छठे चरण तक आया है और ये 7वां चरण जो अक्टूबर से दिसंबर 2022 तक का है, इस पर 44,762 करोड़ रुपए की अनुमानित सब्सिडी होगी, जो लगभग 122 लाख मीट्रिक टन खाद्यान्न देश के 80 करोड़ से ज्यादा गरीबों को मिलेगा। और కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యం డిఏను 4% మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డిఏ పెంపునకు ఆమోదం లభించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తాజా పెంపుతో ఉద్యోగుల డిఏ మొత్తం 38% చేరనుంది. ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల మంది ఉద్యోగులకు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి వివరించారు. कि 1 जुलाई 2022 से दे केंद्र सरकार के कर्मचारी और पेंशन भोगियों को जो 4% की दर से महंगाई भत्ता और महंगाई राहत की अतिरिक्त किस्त जारी करने का निर्णय लिया गया है, इसमें वित्तीय वर्ष में यानी कि सालाना कितना फर्क पड़ेगा, वो 12,852 करोड़ रुपए का बोझ पड़ेगा और अगले 8 महीनों में जुलाई 2022 से फरवरी 2023 तक 8,568 करोड़ रुपए का बोझ पड़ेगा। लेकिन इससे देश भर के सरकारी कर्मचारी और पेंशनधारियों को, पेंशन भोगियों को इससे लाभ मिलने वाला है। ये दोनों ही निर्णय त्योहार के समय भी है और जो अगला बड़ा निर्णय जो रेलवे ఏపీలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇదివరకే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, రద్దు ఆలోచన లేదని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. రైల్వే జోన్ ఏర్పాటుకు డిఆర్ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశారని, భూసేకరణ కూడా పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. అయితే విశాఖ జోన్ ఏర్పాటులో పునరాలోచన చేస్తే ఆ విషయాన్ని అధికారికంగానే వెల్లడిస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దందా చేసిన అక్రమార్కులను అరెస్టు చేసిన పోలీసులను మంత్రి అభినందించారు. పేద ప్రజలెవరూ దళారుల బారిన పడి మోసపోవద్దని మంత్రి కోరారు. డబ్బులతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని భావిస్తే అది ముమ్మాటికి తప్పుడు మార్గమేనన్నారు. ప్రభుత్వం నిజాయితీగా పేదలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందని తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇళ్ల ఆశతో ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోయినా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల టెండర్లను ఖరారు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టెండర్ ప్రక్రియ కొనసాగించవచ్చు కానీ ఖరారు చేయవద్దని ఇటీవల టీఎస్ఎంఐడిసిని ఆదేశించింది. అయితే టెండరు నిబంధనల రూపకల్పనలు అక్రమార్కులు జరిగాయన్న పిటిషన్లపై ఇవాళ మరోసారి ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దసరా నాటికి గిరిజన ప్రాంతాల్లోని పేద మహిళలకు పౌష్టికాహారం కిట్లను అందివ్వాల్సి ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఒక కంపెనీకే కాంట్రాక్టు దక్కేలా టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించారని లాన్ ఈ గవర్నెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టులో వాదనలు వినిపించింది. టెండర్ ప్రక్రియ కొనసాగించి ఖరారు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు వివాదానికి సంబంధించిన అంశాలపై తర్వాత విచారణ చేపడతామని తెలిపింది. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ 350 కోట్ల రూపాయల నిధులతో బతుకమ్మ చీరల ఆర్డర్ను వారికిచ్చి ప్రతి సంవత్సరం ఉపాధి కల్పిస్తున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ చేనేత కార్మికులకు కేంద్రం ఏమి చేసిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నేతన్నలకు బీమా, మరం మగ్గాలకు సబ్సిడీ కూడా అందిస్తున్నామని చెప్పారు. నేతన్న బీమా కింద 5 లక్షల మేర సాయం అందిస్తున్నామన్నారు. సుమారు 1250 ఎకరాల్లో వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. సిరిసిల్లలో వీవర్స్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. సో ఈ రకంగా 350 కోట్లు ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ చీరల ఆర్డర్ను కార్మికులకే ఇచ్చి కార్మికుల్ని కాపాడే ప్రయత్నం కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ పథకము, వర్క్ షెడ్ పథకము, మరమగ్గాల ఆధునీకరణ, మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు 5 లక్షల బీమా కూడా వారికి తీసుకురావడం జరిగింది. ఎట్లయితే రైతు బీమా చేశామో రైతు బీమా తరహాలోనే నేతన్నకు బీమా పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడ కూడా లేదు. చేనేత కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే ఈ రకంగా కార్మికుల సంక్షేమం కోసం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ చేనేత రంగం కోసం విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ గారంటే యావత్ చేనేత రంగ కార్మికులకు, పద్మశాలి సమాజానికి ఆయనంటే ఎంతో గౌరవం. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు కూడా ఆయన పట్టించుకున్న పాపాన పోలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. నాణ్యమైన పోషకాహారం ప్రపంచం ముందున్న సవాళ్ళని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయ రంగానిదే ప్రధాన భూమిక అని తెలిపారు. ఢిల్లీలో క్రాప్ లైఫ్ ఇండియా సంస్థ 42వ వార్షిక సమావేశం సందర్భంగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై నిర్వహించిన సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కైలాష్ చౌదరి, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం అయినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నందున దానికి అనుగుణంగా కేంద్రం చర్యలు ఉండాలని సూచించారు. సాగు అనుకూల భూ విస్తీర్ణంలో ప్రపంచంలో భారత్ 2వ స్థానం ఉందని, దేశంలో ఉన్న భూ కమతాలు అన్నిటినీ క్రాప్ కాలనీలుగా విభజించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు చిన్న విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే, ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 40 అడుగుల ఎత్తైన సరస్వతి వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
దివంగత గాయని లతా మంగేష్కర్కు నివాళిగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే విగ్రహం ఉన్న వీధికి లతా మంగేష్కర్ చౌక్గా నామకరణం చేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అయోధ్యలో లతా పేరిట ఓ వీధికి నామకరణం చేయడం ద్వారా ఆమెను సముచితంగా గౌరవించుకుంటున్నామని అన్నారు. కళారంగంతో అనుబంధం ఉన్న వారికి ఇది ప్రేరణ కల్పిస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతి వారసత్వాన్ని దేశంలోని నలుమూలలకు తీసుకువెళ్లటమే మన కర్తవ్యమని ప్రధాని పేర్కొన్నారు. आज संयोग से नवरात्रि का तीसरा दिन मां चंद्रघंटा की साधना का पर्व भी है। कहते हैं कि कोई साधक साधिका जब कठोर साधना करता है तो मां चंद्रघंटा की कृपा से उसे दिव्य स्वरों की अनुभूति होती है। लता जी मां सरस्वती की एक ऐसी ही साधिका थी जिन्होंने पूरे विश्व को अपने दिव्य स्वरों से अभिभूत कर दिया। साधना लता जी ने की, वरदान हम सबको मिला। अयोध्या में लता मंगेशकर चौक पर स्थापित की गई मां सरस्वती की ये विशाल वीणा संगीत की उस साधना का प्रतीक बनेगी। मैं प्रभु श्री राम से कामना करता हूं उनके जीवन का जो लाभ हमें मिला वही लाभ उनके सुरों के जरिए आने वाली पीढ़ियों को भी मिलता रहे। साथियों, लता दीदी की साथ जुड़ी हुई సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. 2021-22 సంవత్సరానికి గాను సంస్థ సాధించిన లాభాల్లో 30% వాటాను ఉద్యోగులకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ను ఆదేశించారు. ఈ మేరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అర్హులైన కార్మికులకు 368 కోట్ల రూపాయల సింగరేణి సంస్థ చెల్లించనుంది. 2020 సంవత్సరంలోనూ సింగరేణి ఉద్యోగులకు లాభాల్లో 28% వాటాను రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా అందించింది. అలాగే గత సంవత్సరం కూడా 29% వాటాను విజయదశమి కానుకగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈసారి గత ఏడాది కంటే 1% పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. లాభాల్లో 30% వాటాను ఉద్యోగులకు దసరాలోపు అందించాలని సింగరేణి సీఎండీని ఆదేశించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సింగరేణి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సింగరేణి కార్మికులకు అక్టోబర్ 1వ తేదీన దసరా బోనస్ చెల్లిస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీపీ పాటిల్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పునః పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశించింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రత్యర్థిగా పోటీ చేసిన మదన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మదన్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారని, తనపై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి కొన్ని విషయాలు అసలు ప్రస్తావించలేదని మదన్ మోహన్ రెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయగా విచారణ జరిపిన ధర్మాసనం పునః పరిశీలన జరపాలని హైకోర్టును కోరింది. వాది ప్రతివాదులు ఇద్దరూ వచ్చే నెల 10న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట హాజరు కావాలని తీర్పులో ఆదేశించింది. హైదరాబాద్ దర్శన్ పేరుతో టీఎస్ఆర్టీసీ 2 సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యాటకులు 12 గంటల్లో ముఖ్యమైన సందర్శన ప్రాంతాలను తిలకించేలా ఈ యాత్రను రూపొందించింది. మెట్రో లగ్జరీ ఏసీ బస్సుతో పాటు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సును సంస్థ ఎండీ వీసీ సజ్జనార్తో కలిసి చైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ మంగళవారం ఆర్టీసీ కళ్యాణ మంటపంలో ప్రారంభించారు. ప్రస్తుతం శని ఆదివారాల్లోనే ఇవి నడుస్తాయి. టూర్లో భాగంగా బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, తారామతి బరాదరి, గోల్కొండ కోట, దుర్గం చెరువు, ఎన్టీఆర్ పార్క్, హుసేన్ సాగర్ సందర్శన ఉంటుంది. ఆన్లైన్ ద్వారా పర్యాటకుల టికెట్లు బుక్ చేసుకోవడం కోసం www.tsrtconline.in సంప్రదించవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ఛార్జీల్లో 10% డిస్కౌంట్ ప్రకటించారు.
నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు నిధులు మళ్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండో రోజు ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో సుమారు 9 గంటల పాటు విచారించిన అధికారులు రెండో రోజు కూడా సుదీర్ఘంగానే విచారిస్తున్నారు. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఆస్ట్రేలియా, సింగపూర్లకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపైనే ప్రధానంగా విచారణ సాగుతుందని సమాచారం. ఆయన బ్యాంకు ఖాతాలు పరిశీలించిన అధికారులు కొన్ని లావాదేవీలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై మాట్లాడేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. కేసు నమోదు కాలేదని, ప్రాథమిక దర్యాప్తుల్లో భాగంగానే మౌఖికంగా విచారిస్తున్నట్లు చెబుతున్నారు. భారతదేశ త్రిదళాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. గత ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ బిపిన్ రావత్ మరణించిన నేపథ్యంలో 9 నెలల తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగాను అనిల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అనిల్ చౌహాన్ ఈస్టర్న్ ఆర్మీ కమాండర్గా 2021 మే నెలలో పదవీ విరమణ పొందారు. అనంతరం జాతీయ భద్రతా మండలిలో చేరారు. ప్రస్తుతం జాతీయ భద్రతా మండలి సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టనున్న అనిల్ చౌహాన్ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ పదవిలో కొనసాగుతారని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర క్రీడల యువజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రకటించే జాతీయ అవార్డులకు ఆఖరి తేదీని అక్టోబర్ 1వ తేదీ వరకు పొడిగించారు. ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు వంటి వివిధ అవార్డుల కోసం ఆఖరి తేదీ సెప్టెంబర్ 27 వరకు ఉండగా తాజాగా దీనిని అక్టోబర్ 1వ తేదీ వరకు పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వివిధ క్రీడలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన క్రీడాకారులు, కోచ్లు ఈ అవార్డుల కోసం అర్హులని తెలియజేసింది. అవార్డులకు దరఖాస్తు చేసుకునేవారు www.yas.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చని ఆ శాఖ పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకోనున్న దిగ్విజయ్ సింగ్ సెప్టెంబర్ 30న తన నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్లో తిరుగుబాటు నేపథ్యంలో అశోక్ గెహ్లోట్ అభ్యర్థిత్వంపై సందిగ్ధం నెలకొనగా తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే పేర్లు ముందు వరుసలో నిలిచాయి. అక్టోబర్ 17న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోననే నిర్ణయానికి రాహుల్ గాంధీ కట్టుబడి ఉండటంతో ఎన్నిక అనివార్యం కానుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్లో మొదలైన రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. నిన్న సోనియాతో సచిన్ పైలట్ మాట్లాడగా ఇవాళ అశోక్ గెహ్లోట్ సోనియాతో సమావేశమవుతున్నారు. ఈ భేటీ తర్వాతైనా అశోక్ గెహ్లోట్ వర్గీయులు వెనక్కి తగ్గుతారని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. గాంధీ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తున్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేస్తున్న విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రి వద్ద 16 అడుగుల ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ సమయంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన సేవలందించారని హరీష్ రావు గుర్తు చేశారు. అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారని హరీష్ రావు తెలిపారు. ఏర్పాటు చేయడం చాలా సంతోషం. గాంధీ ఆసుపత్రి అంటే మన దేశంలోనే చాలా ప్రాముఖ్యత పొందిన ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. కోవిడ్ సమయంలో అత్యద్భుతమైనటువంటి సేవలు అందించి మన గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది అందరూ కూడా వేలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. మా శ్రీనివాస్ యాదవ్ అన్న మరి ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో గాంధీ ఆసుపత్రి ఎదుట మరి ముందులోనే ఈ 16 అడుగుల అద్భుతమైనటువంటి గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ఇక్కడ ప్రసంగించడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఇలా గాంధీ మహాత్ముడు మన దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శం. అహింసాయుత పద్ధతుల్లో ఇవాళ అనేక దేశాలు, నెల్సన్ మండేలా లాంటి వారు ఎంతో మంది కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయా దేశాలలో ఎన్నో పోరాటాలతో సాధ్యం కానటువంటి విషయాలను గాంధీ గారు చూపిన అహింసాయుత మార్గంలో వెళ్లి వారు అద్భుతమైన విజయాలు సాధించారు. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని గాంధీ గారు చూపిన మార్గంలోనే ప్రజలతో మమేకమైతూ అహింసాయుత పద్ధతుల్లోనే పోరాటాన్ని చేసి ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం కూడా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో
ఇప్పుడు ఒక చిన్న విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునః స్వాగతం. తెలంగాణ ఏపీ విద్యుత్ బకాయిల వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీకి 7,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలన్న కేంద్రం ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ వేసిన పిటిషన్పై రాష్ట్ర అత్యున్నత న్యాయ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణపై తీవ్రమైన చర్యలకు దిగద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వాదన వినకుండా కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర న్యాయ హోంశాఖలకు నోటీసులు పంపింది. బీజేపీ నేత న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తీవ్రమైన క్రిమినల్ నేరాలు ఎదుర్కొంటున్న నేతలు పోటీలో పాల్గొనకుండా డిబార్ చేయాలని వ్యాజ్యంలో కోరారు. దీనిపై కేంద్రం ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ రిషికేష్ రీతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారతీయ సైన్యం ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించి 6 ఏళ్లు పూర్తయింది. 2016 సెప్టెంబర్ 17న జమ్మూ కాశ్మీర్లోని యూరి సెక్టార్లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో సిఆర్పీఎఫ్కు చెందిన 18 జవాన్లు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా ఈ ఘటన జరిగిన 11 రోజులకు అంటే సెప్టెంబర్ 28 రాత్రి భారతీయ జవాన్లు ఉగ్రవాదులపై ఆకస్మిక దాడులు నిర్వహించి వారికి భారీ నష్టాన్ని మిగిల్చారు. పారా యూనిట్లతో సహా భారతీయ సైన్యానికి చెందిన పలు దళాలు సరిహద్దుల వెంబడి ఒకే సమయంలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ మెరుపు దాడులతో భారత్ ఉగ్రవాదులకు ధీటైన సమాధానం ఇచ్చింది. సరిహద్దుల వెంబడి అక్రమంగా భారత్ భూభాగంలోకి చొరబడే ఉగ్రవాదులను ఉపేక్షించబోమని సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా హెచ్చరించింది. సర్జికల్ దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ తర్వాత గుర్తు చేసుకుంటూ యూరి సెక్టార్లో సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడులను తాను సహించలేకపోయానని చెప్పారు. कि सफलता मिले या विफलता हो सकता है हम विफल होकर के लौटना पड़े तो विफल होकर लौट मतलब सुसाइड मिशन नहीं था, लेकिन मैं मेरे जवानों को मरने नहीं दूंगा, ये मेरा पहला इंस्ट्रक्शन था। वापिस हमारी सीमा में पहुंचे नहीं है, लेकिन हमारी 2-3 टुकड़ियां सेफ जोन में आ गई है। लेकिन चलने निकलते और कहीं रेंगते हुए निकलते तो समय लगेगा, लेकिन अब हमारा सेफ जोन है, इसलिए आप चिंता मत कीजिए। मैंने कहा फिर भी आखिरी व्यक्ति के पहुंचने तक मुझे खबर चाहिए, लेकिन वो हम करीब सूर्योदय के बाद 2 घंटे तक वापस आने का क्रम चला और जब आखिरी व्यक्ति आ गया तो फिर हमने कैबिनेट कमेटी ऑन सिक्योरिटी की मीटिंग बुलाई और उनको मीडिया ने, आर्मी के लोगों ने आकर के सारा ब्रीफ किया। उसके बाद पाकिस्तान को बताना ये काम कैबिनेट कमेटी ने, सिक्योरिटी ने तय किया और पहले पाकिस्तान को सूचना करो कि ऐसा ऐसा हुआ है और उसके बाद मीडिया को बताना। तो पाकिस्तान के लोग टेलीफोन पे आते नहीं थे, मीडिया को 11 बजे बुला लिया था। मीडिया भी परेशान था कि भाई ये क्या बात है, बोलते नहीं कुछ। बात करीब 11:30 पौने 12 बजे हुई, तो 12 बजे फिर प्रेस को, सारा देश को बताया। तो मेरे लिए ये पल बहुत ही एक प्रकार से एक्साइटमेंट भी था, चिंता भी थी और मैं पूरी तरह खुद इन्वॉल्व था, तो बारीक नज़र ले रहा था। हमारी सेना की शक्ति का मुझे एक नया परिचय हुआ जी। हमारी सेना में ये जो सामर्थ्य है अद्भुत है जी, और मैं तो सर झुकाकर उनको नमन करता हूँ, कितनी बारीकी से, इतनी परफेक्ट। ఈ నెల 25న ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ 28న వేడుకలు జరుపుకునేందుకు ప్రత్యేకమైన కారణం ఉందన్నారు. టీ20లో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో పాక్ ఆటగాడు బాబర్ ఆజంను దాటేశాడు.
801 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానాన్ని దక్కించుకోవడంతో ఆజం మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్లో 36 బంతుల్లో 69 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ర్యాంకుల్లో పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 861 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 613 పాయింట్లతో 13వ స్థానంలో, విరాట్ కోహ్లీ 1 పాయింట్ మెరుగుపరుచుకుని 606 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత ఆటగాడు భువనేశ్వర్ కుమార్ 658 పాయింట్లతో 10వ స్థానానికి పరిమితమయ్యాడు. రవీంద్ర జడేజా స్థానంలో ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చి అద్భుత ప్రతిభ కనపరిచిన అక్షర్ పటేల్ 11 పాయింట్లతో మెరుగుపరుచుకుని 588 పాయింట్లతో 18వ స్థానానికి ఎగబాకాడు. యజువేంద్ర చాహల్ 27వ స్థానంలో నిలిచాడు. ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం మరోమారు ముంచెత్తింది. గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షానికి రహదారులు నీట మునిగాయి. మురుగు కాల్వలు పొంగి పొర్లడంతో రహదారులు వరద నీటితో చెరువులను తలపించాయి. వనస్థలిపురం, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, సరూర్ నగర్, శంపాపేట్, సైదాబాద్, హయత్ నగర్, పెద్దంబర్పేట ప్రాంతాల్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ విజయవాడ హైవేలో పలు చోట్ల వర్షం నీరు నిలిచిపోయింది. దీనికి తోడు ఎదురుగాలులు, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఏకదాటిగా కురిసిన వర్షానికి వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చింతల్కుంట చెక్పోస్ట్ వద్ద రోడ్డుపై వరద నీరు చెరువును తలపించింది. వనస్థలిపురం, హయత్ నగర్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ఉపరితల ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరో 3 రోజుల పాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్లోనూ సత్తా చాటింది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్లో సఫారీ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించారు. 10 పరుగుల లోపే 5 వికెట్లు తీసి టాప్ ఆర్డర్ను పెవిలియన్కు పంపారు. భారత బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, దీపక్ చౌహర్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరో 3 నెలల పాటు ఉచితంగానే రేషన్ బియ్యం, పండుగల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు, 4% డిఏను పెంచుతూ సెంట్రల్ కేబినెట్ నిర్ణయం. నూతన సీడీఎస్గా అనిల్ చౌహాన్ నియామకం, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని కేంద్రం స్పష్టీకరణ. సింగరేణి కార్మికులకు లాభాల్లో 30% వాటా, పండుగ కానుక ప్రకటించిన సీఎం. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 2వ స్థానానికి దూసుకెళ్లిన సూర్యకుమార్ యాదవ్, 15వ స్థానంలో రోహిత్, 16వ స్థానంలో నిలిచిన కోహ్లీ. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.